కాళేశ్వరం అవినీతిపై కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టబోతున్నామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెప్పారు. కమిషన్ నివేదికలు కేసీఆర్, హరీష్ రావు దోషులుగా తేలారని, అసెంబ్లీ వేదికగా వారిద్దరిని దోషులుగా నిలబెట్టబోతున్నామని వివరించారు. ముందు నుంచి కూడా కోస్ట్ కమిటీని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని, నివేదిక వచ్చాక నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించడం చూస్తే బీఆర్ఎస్ తప్పు చేసినట్లు అర్థమవుతుందని అన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టామని, ఇక ఢిల్లీలో కూడా ధర్నా చేశామని అన్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో మద్దతు ఇచ్చి పార్లమెంట్లో మద్దతు ఇవ్వడం లేదని, ఇక బీఆర్ఎస్కు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శించారు. మెదక్లో అండ్ తర్వాత కామారెడ్డి జిల్లాలో మన దగ్గర కొంచెం దర్పల్లి, సిరికొండ, మన నిజామాబాద్ ఈ పార్ట్లో ఎన్నడూ లేని విధంగా ఒక 2 రోజులలోనే దగ్గర యావరేజ్గా 40 నుండి 45 సెంటీమీటర్ల వర్షం పడింది. దానివల్ల విపరీతమైన వరదలు రావడం జరిగింది. మేము కొండూరు వెళ్ళినాం. అక్కడ శ్రీకొండ మండలంలో కొండూరు వెళ్తే వాళ్ళు చెప్పడం జరిగింది, గత 100 సంవత్సరాల నుండి ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలేదని. అక్కడ అంటే పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే ఆ విధంగా ఫ్లడ్ వచ్చింది. ఇవాళ మాకు దర్పల్లి మండలంలో ఒక 2-3 తాండాలు, తర్వాత వాడి గ్రామము, తర్వాత ఇక్కడ శ్రీకొండ మండలంలో ఒక 4-5 గ్రామాలు, కొండూరు, చిన్న వాల్గోటు, ఇవన్నీ కూడా గడుకోలు, ఈ గ్రామాలన్నీ కూడా ముంపు గురైపోయి ఊళ్ళల్లో నీళ్ళు వచ్చి మరి కొన్ని 100 ఎకరాలు కూడా పంట నష్టం జరగడం జరిగింది.